నమస్కారం అండి. పాటకం వెంకటేష్, తెలుగుదేశం పార్టీ, తిరుపతి. మన రాష్ట్రంలో నిర్వీర్యంగా ఉన్న, పూర్తి అసంపూర్తిగా ఉన్న 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ మోడల్లో నిర్మించాలని తలపెట్టిన మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తన నిరాధారణమైన ఆరోపణలు, వాస్తవాలకి దూరంగా విష ప్రచారం చేస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలపై ద్వేషం పెంచాలనే దురుద్దేశంతో గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే డిసెంబర్ 23 కల్లా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభిస్తామని చెప్పిన మీరు అసంపూర్తిగా నిర్మాణంతో కేవలం 5 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని పూర్తి చేయడం నిజం కాదా? అలాగే దాదాపు 8,500 కోట్ల వ్యయం మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుందంటే మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క పైసా అయినా నువ్వు ఖర్చు చేసేవా? ముఖ్యంగా నాబార్డు కేంద్ర ప్రభుత్వం అప్పులతో 5 మెడికల్ కాలేజీలను అరాకొర వసతులతో నిర్మించడం నిజం కాదా? అలాగే రాష్ట్రంలో మీ అసమర్థ పరిపాలన, విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వలన వేలాది మంది మెడికల్ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోవడం, నిరుద్యోగులుగా తయారవడం నిజం కాదా? నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం పులివెందుల మెడికల్ కాలేజీల్లో 48% ఫ్యాకల్టీ కొరత, 37% ఇతర సిబ్బంది కొరత ఉందని కోర్సులు నిలుపుదల చేయడం నిజం కాదా? ఈ కొరతలన్నీ మీ ప్రభుత్వం ఏర్పడినవి కావా? వీటినన్నింటినీ టీడీపీ ప్రభుత్వానికి అంటగట్టి టీడీపీ సీట్లు నిలుపుదల చేసిందని మీ వక్ర బుద్ధితో ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే 8,500 కోట్ల విలువైన మెడికల్ కాలేజీలను 5,000 కోట్లకే బినాములకు, తన సొంత మనుషులకు అప్పనంగా అప్పచెప్పేస్తుందని అసత్య ఆరోపణలు చేశారు. నిర్మాణం జరిగిన కాలేజీలను ఎలా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తారో అది మీకే ఎరుక. ముఖ్యంగా ఈ పీపీపీ విధానం అనేది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో, ముఖ్యంగా ప్రభుత్వం నిధులు వ్యయం భరిస్తుంది. ప్రైవేట్ సంస్థలు తమ ఆధునిక సాంకేతికతతో తమ నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. దీనివలన మెడికల్ కాలేజీలు కానీ, ఆసుపత్రులు కానీ నాణ్యతలో మెరుగుదల వస్తుంది. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించి తగు పారదర్శకంగా తగు సూచనలు, సలహాలు ఇచ్చి ఇకనైనా ప్రజల మన్ననలు పొందాలని తెలుగు ప్రజల తరఫున కోరుకుంటున్నాం.